పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతి సిఆర్డీఏ కథ ఏంటని, అసలు సిఆర్డీఏ సంగతి ఏంటోనని మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటూ అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ఏకైక లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లోపైన అయిపోతుందా? సిఆర్డీఏ ఈ 4 అక్షరాలు అందరికీ పరిచయమే, కానీ చాలామందికి దీని పూర్తి పేరేంటో తెలియదు, ఏం పనిచేస్తుందో కూడా తెలియదు. దీని గురించి వినడమే తప్ప దీనివల్ల ఉపయోగం ఏమిటి ఎవరికి తెలియదు. సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ. అంటే ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు పర్యవేక్షిస్తుందా అనేది చాలామంది అనుమానం. అలాంటిదేం లేదు. అసలు అమరావతి నిర్మాణ పనులని కూడా మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటాయి. అలాగే ఆయా శాఖలే నేరుగా వీటి నిర్మాణాలు చేపడతారు. అంతే తప్ప సిఆర్డీఏకు వీటిపై ఎలాంటి పెత్తనం లేదు కూడా. అయితే సిఆర్డీఏ పని మాత్రం అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఫేస్ట్ జరిగినా సరే అమరావతి గురించి ప్రచారం చేసేందుకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. అమరావతి బ్రాండింగ్ కోసం తెగ కష్టపడతారు అనే మాట కంటే కూడా ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు కూడా. నిజానికి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా సరే ఏపీకి రాజధాని నిర్మాణం ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆ బాధ్యతలను సిఆర్డీఏకు అప్పగించారు. 2014 డిసెంబర్లో సిఆర్డీఏ ఏర్పాటైంది. పుష్కరకాలం అవుతున్నా సరే ఇప్పటివరకు ఆ ప్రాధికార సంస్థ వల్ల కాంట్రాక్టర్లు, రియటర్లకు తప్ప సామాన్యులకు జరిగిన మేలేమిటి అంటే సమాధానం లేదంటారు. రైతుల నుంచి భూ సమీకరణ, వారికి ఫ్లాట్ల కేటాయింపు, భూములు పొందిన సంస్థలు, వాటిలో చేస్తున్న పనులపై కూడా సిఆర్డీఏ దృష్టి పెట్టాలి. కానీ వీటికంటే కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో సిఆర్డీఏ అనే సముద్రంలో కొందరు అవినీతి తిమింగలాల అవతారం ఎత్తారు. ప్రభుత్వంలో ఏ శాఖకైనా సరే నిధుల కొరత ఉందేమో కానీ సిఆర్డీఏకు మాత్రం ఆ పరిస్థితి లేదు. కావాల్సినంత మంజూరు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇదే కొందరు అధికారులకు వరంగా మారింది. బ్రాండింగ్ పేరుతో రంగంలోకి దిగిన కొందరు అధికారులు బినామీ ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం కాంట్రాక్టు పద్ధతిలో డైరెక్టర్ స్థాయి పోస్టులను కూడా క్రియేట్ చేశారు. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం పేరుతో మేము ప్రచారం చేస్తామని ఏజెన్సీలు ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాయి. ఆ తర్వాత కొందరు అధికారుల సాయంతో సిఆర్డీఏలో ప్రవేశిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి వీటి పెత్తనం మొదలవుతుంది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో విదేశాల్లో పర్యటనలు మొదలు పెడుతున్నారు. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణతో సహా ఇతర ప్రభుత్వ పెద్దలు తరచూ అమరావతి గురించి అన్ని వేదికలపై చెప్తూ ఉన్నారు. అమరావతిలో అవకాశాలపై ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై కూడా వివరించారు. కానీ దానివల్ల ఏం లాభం లేదని, బ్రాండింగ్ కోసం తాము చేసిందే పని అనేది బినామీ ఏజెన్సీల మాట. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ళ మాదిరిగా, ఇంకా చెప్పాలంటే మంచినీళ్ళ కోసం కూడా కోట్లు చేస్తున్న ఘనత కొందరు సిఆర్డీఏ అధికారులకు, వారి బినామీ ఏజెన్సీలకు దక్కుతుంది. సిఆర్డీఏలో నకిలీ ఏజెన్సీల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా ఏజెన్సీలు అమరావతి కేంద్ర కార్యాలయంలో తిష్ట వేసుకొని సంస్థ సొమ్మును దిగమింగుతున్నారనేది బహిరంగ రహస్యం. బ్రాండింగ్ పేరుతో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న హంగామా మామూలుగా ఉండదు కూడా. చేతిలో ఓ ల్యాప్టాప్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ కార్పొరేట్ సంస్థలో టెక్కీల మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారనేది విషయం. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది. ఇక సిఆర్డీఏలో ఏపీ వారి కంటే కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నారనేది వాస్తవం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనీస అవగాహన కూడా లేని వారితో ఏపీ అమరావతి బ్రాండింగ్ ఎలా తీసుకొస్తారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సెంట్రల్ ఏసీ కార్యాలయంలో పలు ఏజెన్సీలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో పని పాట లేకుండా కాలక్షేపం చేస్తున్నారనేది వాస్తవం. వీళ్ళకు ఏటా కోట్ల రూపాయలను సిఆర్డీఏ చెల్లిస్తుంది. ప్రస్తుతం సిఆర్డీఏలో ఉన్న పలు బోగస్, నో ప్రోగ్రెస్ ఏజెన్సీలను కొందరు ఉన్నతాధికారులు అండగా ఉన్నారనేది వాస్తవం. ముడుపులు తీసుకొని బోగస్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక అమరావతి బ్రాండింగ్ లో కొలువైన గౌతమ బుద్ధ సిద్ధార్థుడు సంఖలో పిల్లితో ప్రపంచమంతా తిరిగేస్తూ తెగ కష్టపడుతున్నాడనే తీరు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రచారం కోసం సోషల్ మీడియాలో తెగ కష్టపడిన కొందరు అమరావతి కోసం ఇప్పుడు తాము కష్టపడుతున్నట్లు కొందరు బినామీ ఏజెన్సీలకు శ్రీకారం చుడుతున్న తీరు అయితే నభూతో నా భవిష్యత్తు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా పలు బోగస్, నో ప్రోగ్రెస్ ఏజెన్సీల ముసుగులో సిఆర్డీఏ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఢిల్లీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలను ఒప్పించేందుకు నానా పాటలు పడుతున్నారు. కానీ సిఆర్డీఏ కార్యాలయంలో మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని ప్రైవేట్ ఏజెన్సీలు తమ పబ్బం గడుపుతున్నారు. తీరా వీరు చేసే పని సోషల్ మీడియాలో ఆడదాపడదా పోస్టింగ్లు, ప్రాజెక్టుల కోసం వచ్చే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లతో బాతాకాన్ని మాత్రమే. అమరావతి నిర్మాణం అంతా తమ భుజస్కంధాలపై ఉన్నట్లు ఫీలింగ్ ఇచ్చే
కొందరు సిఆర్జీఏ ప్రతినిధులు ఈ బ్రాండ్ ఇమేజ్ థియరీలో బాగా పడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే బాగా వెనకేసుకుంటారు కూడా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరి కమ్యూనికేషన్ వింగ్లో డైరెక్షన్ల పేరిట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులను తామే తీసుకొస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉన్నతాధికారులతో అంటకాగుతున్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని ఈ అక్రమార్కులు సాగిస్తున్న అవినీతి దందా రాసుకుంటూ పోతే పెద్ద సీరియలే అవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.